స్వీట్స్ చూపించబోతున్నానండి. అన్నీ కూడా సింపుల్ వేలో చూపిస్తాను. అండ్ మీకు టిప్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటానండి. మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను స్వీట్ బ్రెడ్, కలాకండ్, అలాగే సేమియా కేసరి, రైస్ ఫ్లోర్ జాగరీ స్వీట్, రవ్వ లడ్డు, రసగుల్లా, అండ్ అలాగే క్యారెట్ హల్వా, అండ్ అలాగే బొబ్బట్లు, కొబ్బరుండలు, అండ్ అలాగే కార్న్ఫ్లోర్ బర్ఫీ ఇవన్నీ చూపించబోతున్నాను. ముందుగా స్వీట్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ అండి, జస్ట్ 5 minutes ప్రాసెస్ అంతే. దానికోసం ముందుగా బ్రెడ్ తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోండి, ఇలా ట్రయాంగిల్ షేప్లోకి. దీనికోసం మీరు ఏ బ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చండి, ఏ బ్రెడ్ అయినా కూడా బాగానే ఉంటుంది. వీట్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ ఏదైనా బాగానే ఉంటుంది. సో ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఆయిల్లోకి యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ మీకు ఒక 30 seconds to 1 minute పడుతుందండి, అంటే ఇవి ఫ్రై అవ్వడానికి. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. బోత్ సైడ్స్ కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి టేస్ట్ బాగుంటాయండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు కదా, జస్ట్ 5 minutesలో. 5 to 10 minutes అంతే. మనకి టైం పట్టేదల్లా ఆయిల్ కాగడానికే. సో ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 cup పంచదార యాడ్ చేసుకుని ఒక 1/2 cup వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ పంచదార అంతా కూడా కరిగించుకోవాలి. పంచదార మొత్తం కూడా కరిగిపోయాక ఒక 2 minutes పాటు కుక్ చేయండి. సేమ్ మనం గులాబ్ జామ్కి ఉంటుంది కదా పాకం, సో అలా వస్తే సరిపోతుంది. పాకం అంటూ ఏముండదండి, జస్ట్ కరిగాక ఒక 2 minutes పాటు ఉంచినా సరిపోతుంది. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆరనివ్వండి ఒక 2 నిమిషాల పాటు. ఒక 2 minutes తర్వాత ఈ స్లైసెస్ యాడ్ చేసేసుకోండి. బోత్ సైడ్స్ కూడా తిప్పేసేయండి. జస్ట్ 30 seconds to 1 minute పాటు ఇలా ఉంచితే సరిపోతుంది. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, మన స్వీట్ బ్రెడ్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ స్నాక్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో అంతేనండి, స్వీట్ బ్రెడ్ రెడీ అయిపోయినట్టే. ఇది వచ్చి ఫస్ట్ వెరైటీ స్వీట్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి రైస్ ఫ్లోర్ జాగరీతో చేసిన స్వీట్ అనమాట. హెల్దీ రెసిపీ ఇది. అండ్ అలాగే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా. జస్ట్ 15 minutes ప్రాసెస్ అంతే ఇది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 cup రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 3 to 4 minutes పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 cup బెల్లం యాడ్ చేసుకోండి. అన్నీ కూడా ఒకే కప్తో చెప్తానండి మెజర్మెంట్స్. అలాగే ఒక 1/2 cup వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం అది ఏం అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. సో ఇలా కంప్లీట్గా కరిగిపోయాక ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకుని వడపోసి పెట్టేసుకోండి పక్కన. మనకి బెల్లంలో నలకలు అవి ఉంటాయి కదా, సో అవి పోతాయి అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని, లేదా అదే ప్యాన్ కనుక యూస్ చేయాలంటే మీరు క్లీన్ చేసుకోవాలండి దాన్ని, లేకపోతే పాలు యాడ్ చేసుకుంటే విరిగిపోతాయి పాలు బెల్లంతో యాడ్ చేస్తే కనుక. సో ఒక 2 cups పాలు యాడ్ చేసుకోండి. నేనైతే పక్కన వేరే స్టవ్ పైన కాసేసానండి, సో యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. అండ్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంటే ఈ పాలల్లో ఉడుకుతుందన్నమాట పిండి. సో ఇది ఇలా ఉడికే టైంలోనే అది కంప్లీట్గా పాలు అనేవి పీల్ చేసుకున్న తర్వాత పిండి, అప్పుడు మాత్రమే ఈ బెల్లం వాటర్ యాడ్ చేసుకోండి. ముందే కనుక యాడ్ చేశారంటే విరిగిపోయినట్టుగా అయిపోతుందండి పిండి కూడా. అండ్ అలాగే ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. యాడ్ చేసుకుని ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మీకు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి, సో అప్పటి వరకు ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 spoons నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఆ నీరంతా కూడా పోయి మీకు గట్టి ముద్దలాగా తయారవుతుందండి, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. ఇదంతా కూడా జస్ట్ మీకు ఒక 5 minutes ప్రాసెస్ అండి అంతే. ఇలా గడ్డల్లాగా ఏమన్నా ఉన్నా కూడా ఇలా మెదిపేసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఫైనల్గా ఇలా ఉండలాగా చేయడానికి ట్రై చేయండి. ఇలా వస్తే కనుక రెడీ అయిపోయినట్టేనండి. సో ఇప్పుడు దీన్ని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బోత్ హ్యాండ్స్కి కూడా నెయ్యి అప్లై చేసుకోండి. మనకి రైస్ ఫ్లోర్ అనేసరికి చేతికి అంటుతూ ఉంటుంది కదా, సో 2 చేతులకి కూడా నెయ్యి అప్లై చేసుకుని మీ ఇష్టం వచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటిల్ని. సో నేనైతే ఈ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ ఇలా ఫింగర్ పెట్టి ఇలా లోపలికి నొక్కేస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను. సో ఇలా అన్నీ కూడా చేసేసి పెట్టుకోండి ఒకసారి. ఇప్పుడు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరిని మిక్సీ చేసేసి సో వాటిని ఇలా స్టిక్ చేస్తున్నానండి. ఇది ఎక్కువగా అతుక్కోకూడదు, మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుందండి. కొబ్బరి ఫ్లేవర్ అనేది మరీ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగోదు. ఇలా కొంచెం కొంచెం అంటుకుంటేనే బాగుంటుందన్నమాట. అండ్ అలాగే పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే స్వీట్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. జస్ట్ 15 మినిట్స్ ప్రాసెస్ అంతే. సో ఇది వచ్చి సెకండ్ వెరైటీ స్వీట్ అండి. ఇది కూడా ట్రై చేయొచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నెక్స్ట్ స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు అండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను. ఇది అసలు చేయడం రాని వాళ్ళు కూడా స్వీట్స్ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కనుక చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి లడ్డు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి, 1 స్పూను. అలాగే జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, 1/2 స్పూను యాడ్ చేసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 5 to 8 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. మంచి వాసన వస్తూ ఉంటుందండి, అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 8 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక 3/4 కప్పు షుగర్ యాడ్ చేయండి. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఆరనివ్వండి. అది కొంచెం ఆరాక ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. చాలా కొంచెం పడతాయండి పాలు, సో కొంచెం యాడ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేశారంటే సరిగ్గా రాకపోవచ్చు. సో ఇలా చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ఉండొచ్చేస్తుంది. ఇవి కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి, కొంచెం సేపటికి ఆరిపోతుంది, డ్రై అయిపోతాయి. సో పర్ఫెక్ట్ లడ్డు రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది లడ్డు. మనకు ఎవరైనా సడన్గా గెస్ట్స్ అది వచ్చినప్పుడు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది ఈజియెస్ట్ స్వీట్ అన్నమాట. సో అంతేనండి, చూసారు కదా, ఈజీ ప్రాసెస్. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. అండ్ అలాగే మన నెక్స్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి దివాళీ రోజు చేసుకోగలిగింది సేమియా కేసర్ అండి. ఇది కూడా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ అండి, ఇన్స్టెంట్గా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే మీకు ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేశాను. ఇంకా పిస్తా పప్పు, అదే బాదం పప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి అది. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి నెయ్యి ఉంటే ఓకే, లేకపోతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ఒక 2 కప్పుల సేమియా యాడ్ చేసుకోండి. సేమ్ కప్తో మెజర్మెంట్స్ చెప్తానండి అన్నీ కూడా, సో దట్ ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ అనేది. సో ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నారో దానికి డబల్ తీసుకోవాలి. సో 4 కప్స్ యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం మరిగాక ఈ ఫ్రై చేసుకున్న సేమియా యాడ్ చేసుకోండి ఇందులోకి.
యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోవాలండి. చూస్తున్నారు కదా, సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకసారి ఇలా చెక్ చేశారంటే అర్థమవుతుంది. ఈ సేమియా కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి సేమ్ కప్తో ఒక 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇందులోకి ఎక్కువ పట్టదండి, సో కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. ఎక్కువైపోయిందంటే మళ్ళీ టేస్ట్ బాగోదు. సో షుగర్ కూడా యాడ్ చేశాక కొద్దిగా నీరైతే వస్తుంది, దాంట్లో ఇది కూడా ఉడుకుతుంది అనమాట పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. అలాగే ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోకి యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే మన సేమియా కేసరి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కనుక ఫాలో అయ్యారంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ స్వీట్ రాని వాళ్ళు కూడా చేయొచ్చండి ఈ స్వీట్ని. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. సో సేమియా కేసరి ఒక వెరైటీ అండి, దివాళీ రోజు చేసుకోగలిగింది. అండ్ అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రసగుల్లా. ఇది నేను టిప్స్ కూడా చెప్తాను, సో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. సేమ్ మనకి బయట షాప్స్లో ఎలా అయితే ఉంటుందో స్వీట్ షాప్లో అలానే ఉంటుంది. సో దానికోసం ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. తీసుకుని వాటిని నిండా కాచుకోవాలి. అవి కాగాక ఒక నిమ్మ చెక్క పిండండి. నాకైతే కంప్లీట్ నిమ్మకాయ పట్టిందండి, సో నేను ఒక నిమ్మకాయ అయితే పిండాను. సో ఇలా పాలు అనేవి విరిగిపోవాలన్నమాట, ఇలా సపరేట్ అయిపోవాలి పాలు అలాగే పన్నీరు. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని దానిపైన ఇలా క్లాత్ యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఈ క్లాత్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మనం లెమన్ యాడ్ చేసాం కదా, సో ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఒక 2-3 సార్లు ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్తో. సో ఇలా వాటర్తో వాష్ చేసుకుని ఇలా పిండేసేయండి. ఇది కొంచెం మెల్లిగా పిండాలండి, గట్టిగా పిండకూడదు. సో ఇలా పిండేసి దీనిపైన ఏదన్నా బరువు పెట్టండి. ఇలా పెట్టేసి ఒక 30 to 45 మినిట్స్ పాటు అలా ఉంచేసేయండి పక్కన. ఒక 45 మినిట్స్ తర్వాత తీస్తున్నాను. ఆ వాటర్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయండి ఇలా మనం బరువు పెట్టడం వల్ల. సో ఇలా దీన్ని ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఇది పన్నీర్ అనమాట. దీన్ని మనం అన్ని కర్రీస్లోకి కూడా యూస్ చేసుకోవచ్చండి. బయట మనకి ఏ షేప్లో అయితే దొరుకుతుందో ఆ షేప్లో మనం రెడీగా పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని బాగా ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇలా కొంచెం మనం చపాతీ ముద్దను ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక్క స్పూన్ మైదా యాడ్ చేయండి. ఈ మైదా యాడ్ చేయడం వల్ల మనం బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత చాలామందికి ఆ వాటర్లో యాడ్ చేసుకున్నాక షుగర్ సిరప్లో అవి పగిలిపోతూ ఉంటాయండి. సో ఇలా మైదా యాడ్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. మైదా కూడా యాడ్ చేసుకుని కలుపుకుని ఇలా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఒక 1/2 లీటర్ పాలకి నాకు 6 రసగుల్లా వచ్చాయండి ఈ సైజులో. అండ్ అలాగే ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక గ్లాస్ పైన 1/4 కప్ తీసుకుంటున్నానండి నేను షుగరు. సో ఇప్పుడు ఈ షుగర్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 3 times వాటర్ తీసుకోవాలి. సో ఒక 3.5 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఇలా యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని కరిగించుకోవాలి పంచదారని. ఇవి ఇలా బుడగలు రావటం స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాల్స్, అవి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మనం మైదా కూడా యాడ్ చేసాం కదా, సో అది బాల్స్ అనేవి విడిపోకుండా ఉన్నాయండి. ఇది ఒక చిన్న టిప్ అనమాట రసగుల్లాకి. సో ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. సో టోటల్ 20 మినిట్స్ ఉడకాలండి అవి ఆ వాటర్లో. అప్పుడు సిరప్ అంతా కూడా వాటికి పడుతుందన్నమాట. ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, రసగుల్లా రెడీ అయిపోయినట్టే. అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు. ఇది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్ చూపిస్తాను. అండ్ అలాగే మనం బెల్లంతో చేసుకుంటున్నాం ఇక్కడ కొబ్బరి ఉండలు కూడా. సో లేట్ చేయకుండా ఈ వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం నేను ఈ 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి, మీడియం సైజ్ కొబ్బరికాయలు. వాటిని ఇలా ముక్కలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను.
మీరు తురిమైనా కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఈ ప్రాసెస్లో కనుక చేసామంటే ఈజీగా ఉంటుంది. ఇలా ముక్కలు కట్ చేసి ఇలా గ్రైండ్ చేసుకోవడం. సో ఇలా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని తీసుకుని వెళ్ళి యాడ్ చేయండి. అలాగే ఒక 100 గ్రాముల బెల్లం కూడా యాడ్ చేసుకోండి. బెల్లం తురుము యాడ్ చేసుకుని మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం నుంచి నీరు వస్తుంది. ఆ నీరుతో ఈ రెండు కలిపి ఉడుకుతాయి అన్నమాట. సో ఆ బెల్లం కూడా పర్ఫెక్ట్గా కరిగిపోవాలి. కరిగిపోయి ఇలా తయారవుతుందండి. సో ఇలా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుని అవి వేడిగా ఉండగానే బాల్స్ కనుక స్టార్ట్ చేశారంటే ఈజీగా వచ్చేస్తాయండి కొబ్బరి ఉండలు. సో బాగా కాలుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇలా అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నారు అంటే మన కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, అన్నీ కూడా స్వీట్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కలాకండ్. ఇది కూడా నేను కొన్ని టిప్స్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లోకి 1 లీటర్ పాలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది 1/2 లీటర్ కంటే ఇంకా తక్కువ అయిపోవాలి. అప్పటి వరకు మరిగించుకోండి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు ఒక ప్లేట్ కానీ మీ దగ్గర ఏమన్నా కేక్ మౌల్డ్ ఉంటే అది తీసుకుని ఇలా నెయ్యితో గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా గ్రీస్ చేసుకుని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. ఇందులోకి వెనిగర్ కానీ లేకపోతే మీ దగ్గర వెనిగర్ అవైలబుల్గా లేకపోతే నిమ్మకాయ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నారంటే ఆ పాలు అనేవి విరిగిపోతాయి. చూసారు కదా, 1/2 లీటర్ కంటే ఇంకొంచెం తక్కువ అవ్వాలండి. అప్పుడు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాలు అనేవి విరిగిపోతాయి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక 1/2 కప్పు పంచదార యాడ్ చేసుకోండి. ఇందులోకి చాలా కొంచెం సరిపోతుందండి. ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు తీసేసేయండి. నేనైతే ఇంకొంచెం ఉంచాను, నెక్స్ట్ క్లిప్ చూపిస్తాను. సో ఇలా అయిపోయే వరకు అయితే ఉంచకండి, మన ముందు క్లిప్ వరకు ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నెయ్యి అనేది రిలీజ్ అయిపోతుంది. సో అలా రిలీజ్ అవ్వడం వల్ల ఏం జరిగిందో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. తీసుకుని ఇది యాక్చువల్గా మీ దగ్గర స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ ఏమన్నా ఉంటే అందులో పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్ దాంట్లో పెట్టాను కాబట్టి షేప్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లాగా. ఇప్పుడు పైన ఈ బాదం పప్పులతో ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్స్లో మనకి నెయ్యి అనేది చుట్టూ కారిపోయింది. అదేనండి రీజన్. నెయ్యి వచ్చే వరకు మనం ఉంచకూడదు. నెయ్యి ముందు క్లిప్ ఉంది కదా, సో అక్కడ వరకు ఉంచితే సరిపోతుంది. కానీ ఇది కట్ చేయడానికి అది అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూస్తున్నారు కదా వీడియో. సో ముక్క కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే ఆ నెయ్యి అనేది బయటికి రిలీజ్ అయ్యిందనమాట. అదే జరిగిన మిస్టేక్. సో మీరు నెయ్యి రిలీజ్ అయ్యే వరకు అయితే అలా కుక్ చేయొద్దు. సో అంతేనండి, మన కలాకండ్ స్వీట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్వీట్ వచ్చి కార్న్ఫ్లోర్ బర్ఫీ అండి. చాలా ఈజీగా అయిపోయే స్వీట్ అండి. ఇది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్ ప్రాసెస్ అంతే. దానికోసం ముందుగా ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పులు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 2 కప్పుల పాలు యాడ్ చేసుకోండి. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ కప్తోనే చెప్తానండి. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ పాలు కాగేలోపు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక 2 కప్పుల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి సేమ్ కప్తో. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇది కొంచెం గట్టిపడుతూ ఉంటుందండి. సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటారంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇలా. సో ఇలా వాటరీగా అవ్వాలి. ఈలోపు పాలు కాగాక 1.5 కప్పు పంచదార యాడ్ చేసుకోండి ఇందులోకి. పంచదార కూడా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఈ పంచదార కూడా కరిగేలోపు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని గ్రీస్ చేసుకోండి ఆ ప్లేట్ని. మొత్తం చుట్టూ కూడా గ్రీస్ చేసేసుకోండి ఇలా గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం యాడ్ చేసిన పంచదార కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ అది ఉంది కదా, సో అది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది మీకు బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. సో అప్పటి వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. బర్ఫీ చేయడానికి వీలుగా అవుతుంది. ఇలా మధ్యలో గడ్డలు కడుతూ ఉంటుందండి. సో అదంతా కూడా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈజీగానే అయిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లో యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకుని ఆ ప్లేట్లో కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఒక లేయర్ లాగా తీసుకురావాలి. ఇలా స్పూన్తో మొత్తం కూడా సెట్ చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఆ షేప్లోకి. ఇలా మొత్తం కూడా చుట్టూ సెట్ చేసేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసుకుని రివర్స్ చేసి ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. సో ఇలా మొత్తం కూడా గ్రీస్ చేసుకుని దానిపైన పెట్టేసి అలా ఒత్తేసేయండి. ఇది కొంచెం ఆరాక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక 15 మినిట్స్ పాటు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక 15 మినిట్స్ తర్వాత సో ఇలా రెడీ అయిపోతుందండి. కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం నెయ్యి కూడా అప్లై చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడమే ఫైనల్గా. సో అంతేనండి, మన కార్న్ఫ్లోర్ బర్ఫీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్ స్వీట్ అండి ఇది. స్వీట్ చేయడం రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది స్వీట్. వీటికి పైన మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఫ్రై చేసి పెట్టుకున్నవి, అవి యాడ్ చేసుకున్నామంటే మన కార్న్ఫ్లోర్ బర్ఫీ రెడీ అయిపోతుంది. ఈజీగా స్టిక్ అయిపోతుందండి దానిపైన. సో అంతేనండి, ఈజీగా సింపుల్ స్వీట్ రెడీ అయిపోయినట్టే జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో. ఇప్పుడు క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా క్యారెట్స్ని ఇలా మీడియం పీసెస్లో కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వాటిని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకుని ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. సో వీటిని చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి. ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకోండి ఇలా. యాక్చువల్గా అయితే తురిమి చేస్తారు, సో ఇదైతే కాస్త ఈజీగా అయిపోతుందని నేను ఇలా చేశాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. ఒక 100 grams అన్న యాడ్ చేసుకోవాలి షుగర్. సో ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ షుగర్ అంతా కూడా కరిగిపోవాలి, అప్పటి వరకు ఇలా మిక్స్ చేసుకోండి. మ్యాక్సిమం ఒక 1 minute పడుతుంది అంతే కరగడానికి. ఇప్పుడు ఒక పావు లీటర్ పాలు యాడ్ చేసుకోండి ఇందులోకి. యాడ్ చేసుకుని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ మొత్తం క్యారెట్ అంతా కూడా పాలల్లో ఉడుకుతుంది. సో మొత్తం కూడా అలా అయ్యే వరకు ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 minutes తర్వాత ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అంతా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేను జీడిపప్పు, బాదం పప్పు ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. ఇది వచ్చి 9th వెరైటీ స్వీట్ అండి. అండ్ అలాగే మన నెక్స్ట్ వెరైటీ
10th వెరైటీ స్వీట్ వచ్చేసి బొబ్బట్లు. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక 2 కప్స్ శనగపప్పు యాడ్ చేసుకోండి. అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వాటిని ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. మీకు ఎంత టైం పాసిబుల్ అయితే అంత టైం నానబెట్టుకోండి, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో. వేరే బౌల్లోకి ఒక 3 కప్స్ మైదా పిండి తీసుకోండి. ఇవన్నీ కూడా సేమ్ కప్తో మెజర్మెంట్స్ అండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి, ఆ గీ ఆ పిండి మొత్తం కలిసేలాగా. మొత్తం ఇలా మిక్స్ చేసుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకుని కొద్దిగా ఆయిల్ తీసుకోండి ఒక చిన్న బౌల్లోకి. ఇది పిండి మొత్తం కూడా ఆయిల్తో మిక్స్ చేసుకోవాలి. మీరు ఎంత అయితే ఆయిల్ వేస్తారో అది మొత్తం పీల్చేస్తూ ఉంటుంది మైదా పిండి. సో ఇలా కంటిన్యూస్గా ఒక 3 or 4 టైమ్స్ ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ అంతా కూడా పీల్చుకుంటుంది మైదా పిండి. సో ఇలా ఒక 3 టైమ్స్ పాటు ఇలా యాడ్ చేసి కలుపుతూ ఉండండి. మీరు మిక్స్ చేసే కొద్దీ అది ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇలా సెట్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచండి. మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా నానిపోతుంది. సో ఇప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా తీసేసి కుక్కర్లోకి యాడ్ చేసుకోండి పప్పుని. అండ్ అలాగే ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. యాక్చువల్గా డబల్ యాడ్ చేస్తాం కదా, సో 1 గ్లాస్ తగ్గించాను, ఆల్రెడీ నానిన పప్పు కాబట్టి ఈజీగానే ఉడుకుతుంది. సో ఇలా మూత పెట్టి ఒక 5 to 6 విజిల్స్ పాటు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత నేను ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇలా చెక్ చేయండి అది ఉడికిందా లేదా అనేది. సో చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఇలా బాగా మెదిపేసేయండి, ముద్దలాగా అయిపోవాలి అది. ఇలా వేడిగా ఉండగానే ఇలా మెదిపేస్తే త్వరగా మెత్తగా అయిపోతుంది. సో ఇదంతా కూడా ఇలా మెదిపేసుకుని ఒక 2 కప్పుల బెల్లం యాడ్ చేసుకోండి. ఈక్వల్ అమౌంట్లో యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసిన పప్పుకి బెల్లం. సో ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అది కరుగుతూ నీరు వస్తుంది కదా, ఆ నీరుతో ఇది కూడా ఉడుకుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి అది కొద్దిగా ఆరాక ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. బాగా మెదిపేసేయండి ఆ పిండిని ఫస్ట్. ఇలా బాల్స్లా చేసుకుని పెట్టుకోండి రెడీగా అన్నీ. ఇలా అన్ని బాల్స్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మైదా పిండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుని ఆయిల్ అంతా కూడా మైదా పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ముద్ద అనేది బాగా ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దాని నుంచి కొద్దిగా పిండి తీసుకోండి. ఇలా ఉండలాగా చేసుకుని ఒక ప్లేట్ తీసుకుని దానిపైన ఒక కవర్ స్ప్రెడ్ చేసి దానిపైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కానీ నూనె కానీ
యాడ్ చేసుకుని మనం తీసుకున్న ఆ ఉండ ఉంది కదా, దాంతో ఇలా స్ప్రెడ్ చేయండి. చిన్న చపాతీలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా యాడ్ చేసుకుని మొత్తం క్లోజ్ చేయండి. దీన్ని ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తోనే. ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి బొబ్బట్ల షేప్లోకి. అలానే ఇంకోటి చూద్దాము. సో ఇలా ఫస్ట్ మైదా పిండితో చిన్న ముద్ద తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని, అలాగే స్వీట్ బాల్ కూడా పెట్టేసి ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కవర్ చేసుకుని మళ్ళీ ప్రెస్ చేస్తూ దాన్ని బొబ్బట్టు షేప్లోకి తీసుకురావాలి. సో ఇలా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ఇది డైరెక్ట్ ఈ షీట్ మీద నుంచి ప్యాన్ మీదకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకుని దానిపైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఆ పేపర్ మీద నుంచి తీసి దీన్ని ఇలా ప్యాన్ మీదకి యాడ్ చేసుకోండి. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే బాగా ఎక్కువ ఫ్రై అయిపోయి టేస్ట్ అంతగా ఉండవు. సో ఇదంతా కూడా బాగా ఎక్కువ నెయ్యితో కాల్చుకోవాలండి. బోత్ సైడ్స్ కూడా నెయ్యి అప్లై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి సాఫ్ట్గా ఉంటాయి, లేకపోతే చపాతీలాగా గట్టిగా అయిపోతాయి కొంతసేపటికి. సో నెయ్యి యాడ్ చేసుకుంటూ అన్నీ ఇలా కాల్చుకోవాలి. చూసారు కదా ఇంట్లోనే బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.